హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం కాపర్తో స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ 12 mm డయామీటర్ మరియు 1.6 mm వాల్ థిక్నెస్ని హారిజాంటల్ పొజిషన్లో సిల్వర్ బ్రేజింగ్ గురించి నేర్చుకుందాం. ఈ భాగం చివరిలో మీరు నేర్చుకునేది షీట్ మరియు ట్యూబ్స్ సిద్ధం చేయండి మరియు హారిజాంటల్ పొజిషన్లో పెట్టండి. సిల్వర్ బ్రేజింగ్ కోసం నాజిల్ ఫిక్స్ మరియు ఫిల్లర్ రాడ్ని ఎంచుకోండి. న్యూట్రల్ ఫ్లేమ్ను సెట్ చేసి ఫిల్లర్ మెటల్ను అప్లై చేయండి. పనిలో ఏమైనా లోపాలున్నాయేమో చూడండి. ఇప్పుడు మనం కాపర్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ 12 mm మరియు 1.6 mm మందం సమాంతర స్థానంలో సిల్వర్ బ్రేజింగ్కు అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూలర్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, ఆక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, ఆఫ్ రౌండ్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, సేఫ్టీ క్లాత్, గ్లౌస్, PPE కిట్ ఆఫ్ ఫ్లెక్చర్, నాజిల్ నంబర్ 0, ఆక్సిజన్ మరియు ఎసిటిలీన్ సిలిండర్ మరియు వెల్డింగ్ టార్చ్, సిలిండర్ కీ, స్పార్క్ లైటర్, నాజిల్ క్లీనర్. స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ 12 mm మరియు 1.6 mm మందంతో హారిజాంటల్ స్థానంలో కాపర్ వెండి బ్రేజింగ్ కోసం ఫ్రీ వెల్డింగ్ చూద్దాం. ఆక్సా ఉపయోగించి 100 mm భాగాన్ని 50గా 2 mm కాపర్ షీట్గా కత్తిరించండి. 100 mm పొడవు, 12.7 mm డయామీటర్ మరియు 1.6 mm మందం గల స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ను ఆక్సా ఉపయోగించి కత్తిరించండి. ఎమ్రీ షీట్ ఉపయోగించి సర్ఫేస్ మరియు అంచుల నుండి ఆక్సైడ్స్ శుభ్రం చేయండి. సిల్వర్ బ్రాంజ్డ్ పూర్తిగా నింపాలి లేదా ఎమ్రీ చేయాలి. జాయింట్ సర్ఫేస్ నుండి ఆక్సైడ్స్ మరియు ఇతర మలినాలను తొలగించండి. 100 mm పొడవటి స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ను 100 mm పొడవటి కాపర్ షీట్ మధ్యంలో అడ్డంగా ఉంచండి మరియు జాయింట్లకు సపోర్ట్ ఇవ్వండి. 0 సైజ్ నాజిల్ని ఎంచుకోండి. సాఫ్ట్ న్యూట్రల్ మంటను సెట్ చేయండి. సిల్వర్ బ్రేజింగ్ ఫ్లెక్స్ను పేస్ట్ రూపంలో సిద్ధం చేయండి. జాయింట్ మరియు ఫిల్లర్ రాడ్పై సరిగా అప్లై చేయండి. 40 నుండి 50% వెండి మరియు 25 నుండి 15% జింక్ ఉన్న సిల్వర్ బ్రేజింగ్ అలై ఫిల్లర్ రాడ్ 1.6 mmని ఎంచుకోండి. ట్యూబ్ మరియు షీట్ రెండింటిని సమానంగా వేడి చేయండి. ఎలాంటి షాక్ లేకుండా ట్యూబ్ని పట్టుకొని టార్చ్తో సెట్ చేయండి. సాఫ్ట్ న్యూట్రల్ మంటను సెట్ చేయండి. జాయింట్ ఏరియాని వెల్డ్ చేయడానికి సిల్వర్ బ్రేజింగ్ ఫిల్లర్ రాడ్ని ఉపయోగించండి. జాయింట్ యొక్క గ్యాప్లోకి ఫిల్లర్ మెటల్ సరైన విధంగా మెల్ట్ జాయింట్ అయ్యేలా చూడండి. బేస్ లోహం సాటిస్ఫాక్టరీ వీటెడ్ ఉండాలి. జాయింట్లో లోహాలు సరిగా తడి చేయకపోతే అవసరమైన బ్రేజింగ్ ఉష్ణోగ్రతకు లోహాలు వేడి చేయబడలేదని ఇది సూచిస్తుంది. బ్రేజింగ్ ఆపరేషన్ను పూర్తి చేయడానికి బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను ఉపయోగించండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను మార్చండి మరియు కరిగిన లోహాన్ని సమానంగా మరియు సులువుగా వ్యాప్తి అయ్యేలా చేయండి. కాపర్ ప్లేట్ యొక్క దిగువ
మెంబర్కి ఎక్కువ వేడి మరియు ఎస్ఎస్ ట్యూబ్ యొక్క పై మెంబర్కి తక్కువ వేడిని అందించే విధంగా ఎల్లప్పుడూ మంటను సెట్ చేయండి. బ్రేజ్ చేయబడిన భాగాలను శుభ్రపరచండి మరియు పూర్తిగా ఎండబెట్టడం ద్వారా వేడి నీటిలో శుభ్రం చేయడం ద్వారా ఫ్లెక్స్ అవశేషాలను తొలగించండి. సిల్వర్ బ్రేజ్డ్ భాగాల సర్ఫేస్ లోపాలను తనిఖీ చేయండి. బ్రేజింగ్ కోసం అనుసరించాల్సిన మరియు తనిఖీ చేయడానికి ముఖ్యమైన పాయింట్లు: హారిజాంటల్ పొజిషన్లో కాపర్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ 12 mm డయామీటర్ మరియు 1.6 mm మందం. సురక్షితమైన బట్టను ఉపయోగించండి. సిల్వర్ బ్రేజ్డ్ పూర్తిగా నింపాలి లేదా ఎమ్రీ చేయాలి. బ్రేజింగ్ చేసేటప్పుడు విషపూరిత లోపాలను నివారించడానికి రెస్పిరేటర్ని ఉపయోగించండి. కాపర్ ప్లేట్ యొక్క దిగువ మెంబర్కి ఎక్కువ వేడి మరియు ఎస్ఎస్ ట్యూబ్ యొక్క పై భాగానికి తక్కువ వేడిని అందించే విధానంగా ఎల్లప్పుడూ మంటను సెట్ చేయండి. సిల్వర్ బ్రేజ్డ్ భాగాల లోపాలను ఇప్పుడు చూద్దాం. Improper bead. Porosity. Blow holes. Bad fusion. ఈ టాపిక్ లో మనం నేర్చుకున్నది షీట్ మరియు ట్యూబ్స్ ను హారిజాంటల్ పొజిషన్ లో రెడీ చేయడం, సిల్వర్ బ్రేజింగ్ కోసం నాజల్, ఫ్లక్స్ అండ్ ఫిల్లర్ రాడ్ ని చేయడం, న్యూట్రల్ ఫ్లేమ్స్ ని సెట్ చేసి ఫిల్లర్ మెటల్ ని అప్లై చేయడం, జాబ్ లో ఏమైనా ఎర్రర్ ఉన్నాయా అని చూడడం. థాంక్యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.